ఆయన ఉన్నారు, మనోజ్ కుమార్ కటియాల్, ఆయన కావచ్చు, ఇప్పుడు సిడిఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కన్సిస్టెంట్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా ఆర్మీ గతంలో ఇచ్చేది కాదు. ఆర్మీ ఇటువంటి విషయాలు జోక్యం చేసుకునేవాడు. గతంలో ఆర్మీని అడిగితే మీరు పిఓజేకి వెనక్కి తీసుకుంటారా అంటే కనుక మా ప్రిపరేషన్ కంప్లీట్ గా ఉంది, పొలిటికల్ డెసిషన్ ఉంటే మేము చేస్తామని చెప్పారు. కాబట్టి పాలిటిక్స్ వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. అటువంటిది ఇప్పుడు వీళ్ళే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కన్సిస్టెంట్ గా ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ జూనియర్ ఒక వెస్టర్న్ ఏరియా కమాండర్ అయినటువంటి మనోజ్ కుమార్ కటియార్ వాళ్ళు ఒక యుద్ధ విన్యాసాలు చేశారు, రామ్ ప్రహార్ అని చెప్పేసి ఉత్తరాఖండ్ లో చేశారు. ఉత్తరాఖండ్ లో నదులు చాలా ఉంటాయి మనకి, గంగా, తర్వాత మనకు బ్రహ్మపుత్ర, సారీ మనకు అలకనంద, భాగీరథి, నందాకిని, మందాకిని, ఇటువంటి చాలా ఉంటాయి అక్కడ, పిండారి, చాలా నదులు ఉంటాయి. ఆ నదులను ఎలా దాటి వెళ్లి భూమి కబ్జా చేసుకోవాలి అన్న యుద్ధ విన్యాసాలు చేసింది మన సైన్యం, వెస్టర్న్ కమాండ్ చేసింది. అది ఏంటి, నార్దర్న్ ఏరియాలో చేశారు, బికాస్ ఉత్తరాఖండ్ నార్దర్న్ ఏరియాలో వస్తుంది. కానీ వెస్టర్న్ ఏరియా కమాండర్ వెళ్ళి చేసి వచ్చాడు, వాళ్ళ ట్రూప్స్ అన్ని చేసి వచ్చాడు. అప్పుడు అది కంక్లూడ్ అయిన తర్వాత ఇచ్చిన స్పీచ్ ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఓటమి ఒప్పుకోదు, ఎంత చావు దెబ్బలు తిన్నా వాడు ఓటమి ఒప్పుకోడు. ఈసారి మేము పాకిస్తానీ పంజాబీ భూభాగాన్ని మా దీనిలో తీసుకుంటాము. వాళ్ళకి అక్కడ కెనాల్స్ చాలా కట్టారు, మా సైన్యము మా ట్యాంకులు వెళ్లకుండా ఆపడానికి కోసం అని చెప్పి కెనాల్స్ కట్టారు వాళ్ళు. ఈ కెనాల్స్ ని ఎలా దాటి వెళ్లి మేము కబ్జా చేసుకోవాలో ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నాము అని ఓపెన్ గా చెప్పాడు. సో ఇంతకంటే ఓపెన్ థ్రెట్ ఏముంటుంది? కాబట్టి సిడిఎస్ గారు చెప్పింది కూడా ఆ యాంగిల్ లో చూడాలి. మనకు ఒక అగ్రెసివ్ స్టాండ్ అనేది గతంలో ఉండేది కాదు. మనం శాంతి దేశం, మన గాంధీవాదులము, మనకు బుద్ధుడు, ఇటువంటి భావజాలం అంతా మా సరిహద్దుల్లో ఫెన్స్ చేసుకుంటాం కానీ మీరు మా దగ్గర రాకండి, ఇటువంటి అప్రోచ్ మన డీప్ స్టేట్ లో మన దేశంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీకి ఉండేది. క్రమేపీ మెల్లమెల్లగా మార్పు చూస్తున్నాము. ఆర్మీకి ఈ రోజు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా పబ్లిక్ ఇవ్వడానికి స్టేట్మెంట్స్ ఇస్తున్నాము. కాబట్టి భారత ప్రభుత్వంలో చాలా బోల్డ్ గా ఇచ్చారండి ఆయన. వార్ఫేర్ ఇన్ ద న్యూ డొమైన్స్ ఈస్ ఫాస్టర్, స్మార్టర్ అండ్ ఆల్సో షార్టర్ ఇన్ డ్యూరేషన్ అన్నాడు. కరెక్ట్. సో ఇప్పుడు గతంలో లాగా ట్యాంకులు తీసుకొని, గన్నులు తీసుకొని ముందర మైన్స్ అన్ని స్వీప్ చేసుకుంటూ వెళ్లేటువంటి యుద్ధాల రోజులు పోయినాయి. చాలా స్విఫ్ట్ గా కొట్టడం. ఫర్ ఇన్స్టెన్స్ మనం సరిహద్దు దాటకుండా పాకిస్తాన్ దాసోం అనిపించాం మనం. ఆపరేషన్ సింధు 11 ఎయిర్ బేస్ లో కొట్టేశాం మనం. వాళ్ళ న్యూక్లియర్ బంకర్ ని కొట్టేశాం మనం. వాళ్ళ కైరానా హిల్స్ లో వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ పెట్టుకునే దానికి యాక్సెస్ కట్ చేసేసాము. ఇంకా అయిపోయింది. వాడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి వాడి దగ్గర ఏమీ లేదు. వాడి దగ్గర రెండే ఉన్నాయి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ తో డెలివరీ చేయాలి, 2 మిసైల్స్ కొట్టాలి. మిసైల్స్ కొట్టడానికి అక్కడి నుంచి వాడు ముందర మెటీరియల్ తీయాలి కదా కైరానా హిల్స్ నుంచి. ఆ దారి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎలా తీస్తాడు బయటికి వాడు? ప్లస్ వాడి బంకర్లు ఎక్కడైతే న్యూక్లియర్ కమాండ్ ఉందో దాన్ని కొట్టేశాము. 11 ఎయిర్ బేస్ కొట్టాం, ఒక్క ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు. సో ఇది స్విఫ్ట్ గా ఎలా కొట్టగలం అన్నది మనం ఇప్పుడు ఆయన చెప్తున్నది. ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం చాలా అగ్రెసివ్ గా, నేను అఫ్ కోర్స్ మీకు తెలిసే ఉంటుంది, ఇంకో ఛానల్లో నేను డిఫెన్స్ మీద చాలా విస్తృతంగా ప్రతి వారం మాట్లాడుతుంటాను. దాంట్లో నేను చాలా క్లియర్ గా గత 5-6 నెలల్లో మన సైన్యం ఏమి చేసి ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ చేశాం, మిజైల్స్ మనం చాలా టెస్ట్ చేసాం. అలాగే మనం మన కమాండర్ లో మన కమాండ్ స్ట్రక్చర్ లో వీక్నెస్ ఎక్కడ ఉన్నాయి వాటికి సంబంధించినవన్నీ కూడా మనం పూడ్చుకునే దిశగా మనం చాలా ప్రయత్నాలు చేశాం. యుద్ధ విన్యాసాలు చేశాం, చాలా చేశాం. గత 5 నెలల్లో ఎంత ప్రిపేర్ అయ్యామంటే ఈసారి గతంలో ఆపరేషన్ సింధూర్ లో ఎటువంటి భారతదేశం ఈరోజు పాకిస్తాన్, చైనా చూసాయో దానికి కొన్ని రెట్ల ఎక్కువ అధికంగా మనం ఈసారి రెస్పాన్స్ ఇవ్వబోతున్నాం. కాబట్టి కొంత అగ్రెషన్ అనేది మనలో మెల్లిమెల్లిగా వస్తుంది. ఇంకా రావాల్సినంత రాలేదు నా దృష్టిలో, ఇంకా రాబోతుంది. కానీ ఇప్పుడు ఆర్మీకి అటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈ శాంతి వాక్యాలు పలకకుండా చాలా టఫ్ స్టాండ్ తీసుకుంటున్నాం. రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలా కన్సిస్టెంట్ గా చెప్తున్నారు, సర్ క్రీక్ లో మీరు ఏమైనా పిచ్చి చర్యలు చేస్తే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా కరాచీ చాలా దగ్గర గుర్తుపెట్టుకోండి అన్నారు. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ మీదకి వెళ్ళి ఆయన ఏం చెప్పారంటే, గతంలో ఆపరేషన్ సింధూర్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు, ఈసారి యుద్ధం మీతోటే మొత్తం అవుతుంది, నెక్స్ట్ టైం యుద్ధము మీరు కనుక బరిలో దిగితే పాకిస్తాన్ యొక్క చరిత్ర, వారి యొక్క జాగ్రఫీ 2 మారుతాయి. ఈ 2వ స్టేట్మెంట్. అలాగే కాశ్మీర్కి వెళ్ళినప్పుడు బాబా అమర్నాథ్ మన దగ్గర ఉండి మా శారద వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి, ఈ తప్పుని మేము కరెక్ట్ చేస్తాము. ఇటువంటి ఒక 3-4 కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ మనం చూస్తాం ప్రభుత్వం నుంచి, ఆర్మీ నుంచి. కాబట్టి ఆ తయారీ, ఆ ప్రిపరేషన్స్ ఉన్నాయి. వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం, మీరు కనుక ఎస్కలేట్ చేస్తే కనుక దీని యొక్క పరిణామాలు, పర్యవసానాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, గతంలో అలా లేదు అని ఒక మెసేజ్ ఇచ్చాము. ఫైనల్ గా
ఈరోజు చర్చ ముగించే ముందర బంగ్లాదేశ్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది, మనం ఎలా రియాక్ట్ కాబోతున్నాం? చూద్దాం. ఫిబ్రవరి 12వ తారీఖు జరగవలసిన ఎన్నికలు జరుగుతాయా లేదా పెద్ద ప్రశ్న. రెండు, షేక్ హసీనా వాళ్ళ పార్టీని అవామీ లీగ్ ని బ్యాన్ చేశారు కాబట్టి దానికి ఆ ఎన్నికలకి మనం నిజంగా యాక్సెప్ట్ చేయాలా వద్దా? అఫ్ కోర్స్ మనం రిజెక్ట్ చేయలేదు, ఎందుకంటే వచ్చే ప్రభుత్వం మన ఖలీదా జియా ప్రభుత్వం అయితే వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలని నిర్ణయిస్తాం మనం. లేదు అలా కాకుండా వీళ్ళ యొక్క పార్టీలని జమాతే ఇస్లాంని ఏదో విధంగా గెలిపించినట్టు ఒక ఫేక్ ఎలక్షన్ చేస్తే కనుక మన ప్రతిక్రియ ఉంటుంది, దానికి మేము ప్లాన్ చేస్తున్నాం.